ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఖజానా ఖాళీ అయిందని ఏపీ సీఎం చంద్రబాబు పదే పదే ఎందుకు చెప్తున్నారు? ప్రభుత్వ పథకాలతో ప్రయోజనం లేదని టీడీపీ ఎమ్మెల్యేలు కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు? ప్రభుత్వ పథకాలతో వచ్చే డబ్బుతో బీరు బిర్యానీకి ప్రజలు అలవాటు పడ్డారని పచ్చ పార్టీ ఎమ్మెల్యే కామెంట్స్ వెనుక ఎవరున్నారు? ఆ మాటల్లోని ఆంతర్యం ఏంటి? ఇంత దుష్ట ఆలోచనలు ఉన్న టీడీపీ నాయకత్వం సూపర్ 6 అంటూ ప్రజల్ని ఎందుకు మోసం చేసింది? వాచ్ ది స్టోరీ. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అనే బిరుదును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సార్థకం చేసుకుంటున్నారు. ఎన్నికల ముందు సూపర్ 6 హామీలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టారు. వైఎస్ జగన్ అమలు చేసే పథకాల కంటే ఎన్నో రెట్లు అమలు చేస్తానంటూ ఆశలు రేపారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు ఇస్తున్న అన్ని సంక్షేమ పథకాలను మరింత ఎక్కువగా అమలు చేస్తానంటూ మేనిఫెస్టోలో ప్రకటించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం ఏర్పాటై 3 నెలలు కావస్తోంది. ఇంతవరకు పెన్షన్లు పెంచడం మినహా మరే పథకాన్ని అమలు చేయడం లేదు. పెన్షన్లు కూడా రకరకాల సాకులు చెప్పి వైఎస్ఆర్సీపీకి ఓట్లేశారనే కారణంతో ఎంతో మందికి ఆపేశారు. ఎక్కువ పథకాలిస్తానని చెప్పి ప్రజల మీద కక్షపూరితంగా వ్యవహరిస్తోంది కూటమి ప్రభుత్వం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఏటా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం ద్వారా చదువుకునే ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు, 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతన్నకు ఏడాదికి 20,000, చదువుకున్న యువతకు నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. పెన్షన్ల పెంపులో కూడా వివక్షతను చంద్రబాబు చూపిస్తున్నారు. విద్యా సంవత్సరం మొదలై 2 నెలలవుతోంది. చంద్రబాబు తమ ఖాతాల్లో డబ్బులు వేస్తారని సుమారు 45 లక్షల మంది తల్లులు ఎదురు చూస్తున్నారు. ఖరీఫ్ మొదలై 2 నెలలు దాటినా 44 లక్షల రైతన్నల ఖాతాల్లో చిల్లి గవ్వ కూడా వేయలేదు. హామీలన్నీ నీటి మూటలుగా మారిపోయాయి. చంద్రబాబు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలంటూ రోజు రోజుకు ఒత్తిడి పెరుగుతోంది. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు హామీల అమలు చేయడం ఇష్టం లేక రోజుకో రకంగా మాట్లాడుతున్నారు. హామీలు అమలు చెయ్యాలని ఉన్నప్పటికీ ఖజానా ఖాళీగా ఉందంటూ పేద అరుపులు అరుస్తున్నారు. శ్వేతపత్రాల పేరుతో డ్రామాలాడుతున్నారు. పార్టీ నేతలు ఎమ్మెల్యేలతో సంక్షేమ పథకాలు దండగనే రీతిలో మాట్లాడిస్తున్నారు. చంద్రబాబు డైరెక్షన్లోనే చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు మాట్లాడారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంక్షేమ పథకాలు దండగ మారివని, ఆ పథకాలు అమలు చేయవద్దని చంద్రబాబును తాను కోరినట్లు కార్యకర్తల సమావేశంలో తెలిపారు. సంక్షేమ పథకాలు ఇవ్వడం వలన ప్రజలు తాగుబోతులుగా మారుతున్నారని, మహిళలు బిర్యానీలకు అలవాటు పడుతున్నారని, ఆ ప్రజల వల్లే ఎమ్మెల్యే అయిన కేఎస్ఎన్ రాజు నోటికొచ్చినట్లుగా మాట్లాడారు. చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు వ్యాఖ్యలపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత సీఎం వైఎస్ జగన్ పిల్లలు చదువుకునేందుకు తల్లుల ఖాతాలో డబ్బులు వేస్తే అవి బిర్యానీ కోసం వాడుకున్నట్లు, రైతుల వ్యవసాయ పెట్టుబడికి డబ్బులు వేస్తే అవి మద్యం తాగడానికి ఉపయోగించుకున్నట్లు మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేదల కష్టాలను చూడలేక డ్వాక్రా రుణమాఫీ, ఫీజు రియంబర్స్మెంట్, జగనన్న విద్యార్థి వసతి దీవెన వంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు అమలు చేసిన సంగతిని ప్రజలు గుర్తు చేస్తున్నారు. హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసమే సంక్షేమ పథకాలకు డబ్బులు లేవని చంద్రబాబు మాట్లాడుతుంటే, సంక్షేమ పథకాలు వృధా అంటూ ఎమ్మెల్యే రాజు మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం చంద్రబాబుకు మొదటి నుంచి అలవాటు లేదనే విషయాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబును గెలిపించి కొరివితో తలగొక్కుంటున్నామని ఆవేదన చెందుతున్నారు. పథకాలను ఎలాగైనా ఎత్తివేయడానికే రకరకాల వాదనలు ప్రచారంలోకి తెస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.